గ్లాసెస్ కొంచెం ఇలా అని ఇలా చూస్తాడు. ఓకే. అంటే నిజ జీవితంలో మీరు ఎప్పుడు చూసారా అలాంటిది? కళ్ళు వస్తున్నాయి. క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి ఎంత పెద్ద జబ్బులైనా ఎలా చంపారో కనిపిస్తుంది గొంతు పెట్టి. ఈ అఘోరి లాంటి వాళ్ళకైతే లక్షలు కోట్లు ఇచ్చి మీరు మోసపోతుంటారు ఏదో పూజ ఉందంటే. కానీ నీతిగా నిజాయితీగా హిందూ ధర్మం కోసం వెలుబడి కోసం పనిచేస్తున్నామంటే. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం అండి. మొదటిగా మీ గడుస్తనానికి గడ్స్కి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకనంటే అమ్మ నేను భవ్యశ్రీ అనే కాన్సెప్ట్ అనేది చాలా మంది పాస్టర్లు జీర్ణించుకోలేరు. అలాంటి కాన్సెప్ట్ ని మీరు తీసుకొస్తున్నారు అని అంటే చాలా మంది పాస్టర్లు అది ఒప్పుకోరు. అసలు దేవుడు చేసింది కాదు, ఒక పాస్టర్ తప్పిదం అని చెప్పేసి చాలా మంది అంటారు. బట్ వాళ్ళకు లోపల మాత్రం ఇన్నర్ గా ఉంటుంది. అయితే ఈ ట్రైలర్ చూసా నేను, చాలా బాగుంది. ఎప్పుడైనా కానీ ఈ కథ రాసినప్పుడు, అంటే కథ కాదు కదా, ఈ నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఎప్పుడైనా మీరు అంటే దీన్ని ఒక కథలాగా కొరుకులాగా రాసుకున్నప్పుడు కానీ లేదా షూటింగ్ సమయంలో కానీ మీకు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? నేను రియల్ భవ్యశ్రీ మేము న్యూస్ విన్నప్పుడే నేను ఏడ్చేసాను. చాలా వరకు బాధ తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత కథ రాసుకున్నప్పుడు కానీ షూటింగ్ టైంలో కూడా మా టీం అందరూ కూడా ఏడ్చేశారు. నేను ఒక్కనే కాదు, మా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. ట్రైలర్ లో ఆ ఎమోషనల్స్ కానీ కొన్ని అవి చూపించలేదు, కొంచెం అక్కడక్కడ చూపించేశాను. బట్ కథ రాసుకున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా నేను ఏడుస్తూనే ఉన్నాను. చూస్తే మాత్రము చాలా మంది ఎమోషనల్ గా డౌట్. అసలు పాప అంటుంది కదా, నేను పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ అవుతాను, లేదంటే అమ్మ నాన్న మీకు నేను ఖచ్చితంగా ఒక కారులో నేను తిప్పుతానంటది కదా. అమ్మ పడే కష్టాలు నేను చూడలేకపోయాను. అమ్మ నేను బాగా చదువుకొని డాక్టర్ అవుతాను, తర్వాత కార్ కొనుక్కుంటాను, అప్పుడు నిన్ను నాన్నను కార్లో షికార్కి తీసుకెళ్తాను. నేను చనిపోయానని చెప్పినప్పుడు చాలా అందరికి బాధేసింది. సో తన వరకు ఓకే. ఇంకోటి, ఈ పాస్టర్ని ఎక్కడ తీసుకున్నారు? అది కాస్టింగ్ డైరెక్టర్ అడిగేసి ఒక 4-5 మెంబర్స్ ని తీసుకున్నాను. అందులో చాలా మంది కథ విన్న తర్వాత ఇది యాంటీ క్రిస్టియన్ అని చెప్పేసి వెనుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది యాక్టింగ్ పరంగా బైబిల్ రిఫరెన్స్ చదవలేమన్నారు. బట్ ఇతను కొంచెం ప్రయత్నం చేస్తా అని చెప్పారు. మేము కొంచెం ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారు. ఎలా ఉంది? నాకు అనిపించింది ఇప్పుడు డైరెక్షన్ మీరే కదా మొత్తం, కథ డైరెక్షన్ మొత్తం. అవును, మాటలు డైరెక్షన్ మాటలు స్క్రీన్ ప్లే అన్ని నేనే. మరి దీంట్లో నా క్యారెక్టర్ తీసుకోకపోయారా? ఒకటి కూడా ఒక చిన్న రోల్ లాగా ఇది ఉన్నారా లేకపోతే? నేను లేను. నాకు యాక్టింగ్ కెమెరా ముందు చేయడం, షార్ట్ ఫిల్మ్స్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కొన్ని సార్లు తప్పదు, ఎవరు లేరు, లేకపోతే ఈ డైలాగ్స్ చెప్పే వాళ్ళు లేరు, నేనైతే సెట్ అవుతానని అనుకున్న సమయంలో తప్ప సాధారణంగా నేను షార్ట్ ఫిల్మ్స్ విషయంలో నేను చెయ్యను. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పండి నాకు సమాధానం. పాస్టర్ ఒక అమ్మ అంటే ఆవిడ వెళ్తా ఉంటే మీరు దాంట్లో తీశారు కదా, ఆ ట్రైలర్ లో ఉంది, ఒక గ్లాసెస్ కొంచెం ఇలా అని ఇలా చూస్తాడు. అంటే నిజ జీవితంలో మీరు ఎప్పుడు చూసారా అలాంటిది? కళ్ళు వస్తున్నాయి. క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి ఎంత పెద్ద జబ్బులైనా నిజ జీవితంలో అంటే మనం చూస్తుంటాము. వాళ్ళ కన్నింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, అప్పుడు జరిగిన ప్రతిదీ వాటికి అనుకూలంగా దేవుడి ఖాతాలో వేయడమో, లేదా వాళ్ళ జనాలు ఎలా మభ్య పెట్టాలన్న ఒక ఆలోచన చేసేటప్పుడు అలాంటి ఫేస్ అలాంటి ఉంటది అనమాట. నేను అదే చూపించాను అక్కడ. సో అక్కడ అదే చూపించాను. అవును. అంటే పాస్టర్ అనేవాడు ఖచ్చితంగా అమ్మాయిలతో వాడి గడపాలని ఉంటుంది అనేది ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ప్రతి పాస్టర్ కి కూడా అవకాశం దొరికితే, అవకాశం దొరకకపోయినా కూడా సిలివేసేద్దాం అనుకుంటాడు. అవకాశం దొరకకపోయినా కూడా ఎలా అంటే, ఇప్పుడు నా కథలో కొన్ని బైబిల్ రిఫరెన్స్ చూపించి ఈ రిఫరెన్స్ ద్వారా అమ్మాయిలు ఎలా వాడుకుంటాడు అని చెప్పి రెండు అంశాలు చూపించనమాట. చాలా మంది జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ బైబిల్ ఉన్నాయో లేవో నేను ప్రూఫ్ చేస్తా. మీరు చదివారు కాబట్టి మీరు కూడా తీసి చూపించగలుగుతారు. చాలా చోట్ల జరిగినాయి రియలిస్టిక్ గా. ఇందులో మైనర్ అమ్మాయిని యేసుప్రభు చూపిస్తా అని చెప్పేసి ఎలా లోపరుచుకుంటాడు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఉంది ఆ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఈ యొక్క 40 రోజుల పాటు ఆ పాప అనుభవించిన నరకం ఏంటి, వాళ్ళ అమ్మ అనుభవించిన నరకము, వాళ్ళ నాన్న పడిన బాధ మొత్తం కూడా మనకి ఇందులో మీకు భవ్యశ్రీ కదా మీకు. అంటే దీంట్లో ఏంటంటే ఎమోషనల్ ఉంది, నా కన్నింగ్ ఏ విధంగా పాస్టర్స్ ఏ విధంగా ఉంటారు అదే ఉంది. అసలు ఈ సమాజంలో ఈ పాస్టర్లు ఏ విధంగా చేస్తున్నారు అది ప్రతిదీ కూడా మీకు హాస్పిటల్కి వెళ్ళి ప్రేయరాలతో వీళ్ళు కనిపించారంటే అమ్మ నేను భవ్యశ్రీ శర్మ గుర్తుకు రావాలి. అంతగా ఇది రీచ్ అవ్వాల్సినటువంటి అవసరము చాలా చోట్ల ఉంది. హాస్పిటల్ దగ్గర ఎట్లా ఫాలో అప్ చేస్తారు, వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఏ పాయింట్లు వీళ్ళు రైస్ చేస్తారు, ఏమేమి గమనిస్తారు కదా ఆలోచనలు ఖచ్చితంగా వస్తుంది. నిజమే. ఏంటంటే
అద్వైత్ నాకు కుమారుడు పుట్టినప్పుడు కూడా నా భార్యకు కాన్పులు వచ్చేటప్పుడు నా పక్కన మా అమ్మకి సంబంధించిన వాళ్ళు కొంతమంది విశ్వాసులు అయితే ఎవరు ఉన్నారో విశ్వాసులు ఏంటంటే నన్ను చాలా మోటివేట్ చేశారు. అప్పుడు ఆ సీన్ నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. సో చాలా మంది జీవితాల్లో కూడా అది గుర్తొస్తుంది. ఇంకో ప్రశ్న ఏంటంటే, అసలు పరలోకమందున మా తండ్రి నీ నామము డెటాల్ సబ్బుతో రుద్దపడును కాక అనే కాన్సెప్ట్ అసలు మొత్తం కూడా ఆ ట్రైలర్ లో ఎలా ఇరికించారు అసలు? మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. అసలు అంటే ప్రేయర్ ఉంది షార్ట్ ఫిలిం లో కొన్ని అంశాలలో. సో అందుకు ఆ ప్రేయర్ అనేది ట్రైలర్ లో పెట్టవలసి వచ్చింది. పెట్టి ఆ తర్వాత సీన్స్ అన్ని ఎలా ఉంటాయి అని చెప్పేసి చూపించాను. సినిమా చూసిన తర్వాత పార్ట్ 1 లో అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది ఒకటి చాలా మంది క్యూరియాసిటీ పెంచింది అనమాట. చాలా మంది ఏంటంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత కూడా అసలు పాస్టర్ ని ఎవరు చంపారు అనేది అబ్జర్వ్ చేశారో లేదో మీరు ఇన్ డీటెయిల్ గా దీని గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? ఎక్స్పెక్టేషన్స్ అంటే పెట్టుకోవచ్చు. ఎవరు చంపారు అనేది అయితే మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారో కనిపిస్తుంది గొంతు పెట్టి. మన గొంతుకి ఏంటి మన నొక్కి పెట్టి చంపుతున్నారు. అసలు ఎందుకు చెప్పారు అంటే దీని వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉంటుందా? చాలా ఉంటాయి. వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంటాయి 3-4 ఫ్లాష్ బ్యాక్స్. ఎందుకంటే నేను మల్లేష్ కథలో మనం షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూసి పాస్టర్ దగ్గర చాలా మంది అప్సెట్ అయిపోయారు. పాస్టర్ ని అలాగా అది ఇలా చంపిండాల్సింది. ఆ క్లైమాక్స్ చాలా మందికి నచ్చలేదు. అవును, మేము కూడా చెప్పాం చాలా మంది నచ్చలేదని కాదు, అంటే అదే ఇంకొంచెం పొడిగించి నేను అప్పటికే 40 నిమిషాలు వచ్చింది, బోర్గా ఫీల్ అవుతున్నారేమని చెప్పి చిన్న కరెంట్ షాక్ తో చెప్పించా. కానీ ఇందులో వచ్చేసి 45 నిమిషాలు దాటినా కూడా నేను ఏ సీన్స్ కట్ చేయకుండా పాస్ట్ అని మాత్రం క్రూరల్ గా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు అప్పటి వరకు ఎంతో పేషెన్స్ గా ఉంటారు, కోపంగా ఉంటారు పాస్టర్స్ మీద. సో క్లైమాక్స్ అనేది చాలా సేపుగా ఎలా చేస్తాడు అనేది చెప్పకూడదు, రివీల్ అవుతుంది. ఒక వారమే టైం ఉంది. ఒక వారం టైంలో మీరు నెక్స్ట్ వీక్ సండే రోజు కల్లా మీకు తెలిసిపోతుంది. సో ఆ యొక్క సన్నివేశాన్ని అనేది నేను కొంచెం ఇంకా క్లైమాక్స్ ను బాగా రాసుకున్నాను అనమాట. దానికి చేయడానికి ముందే వెనక కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుందనే కొంచెం సస్పెన్స్, కొంచెం ట్విస్ట్లు అందులో పెట్టారు. ఇందులో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని 2 ట్విస్ట్లు ఉంటాయి. ఆ 2 ట్విస్ట్లు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకటి మీరు ఆల్రెడీ సుధా గారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఇంకొకటి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేశారు చెప్పాము. ఎక్స్పెక్ట్ చేశారు, అది కొంతవరకు నిజమాబద్ధమని పక్కన పెడితే దాని వెనక ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. అవునా, సూపర్. వెన్నుపోటే దానికి మీరు చెప్పిన శివాలికి సంబంధమే లేదు. అసలు ఇక్కడ నేను చెప్పలేదు, సంబంధం లేదు. సో అలాంటి ఒక ట్విస్ట్ అయితే ఉంది. సో అది ఎక్స్పెక్ట్ చేయలేరు, అలా ఉండబోతుంది. సో ఇదండి, మేము మాత్రం అందరు వెయిటింగ్. కింద మేము డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాం, మన మోక్ష ధర్మ కింద ఇస్తాము. అమ్మ నేను భవ్యశ్రీ అనే షార్ట్ ఫిల్మ్ మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఛానల్లో ఉంది, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, చూడండి. ఖచ్చితంగా ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు కుటుంబ సమేతంగా చూడాల్సిన షార్ట్ ఫిల్మ్. ఎందుకంటే ఏ విధంగా పాస్టర్లు మన జీవితాల్లోకి వచ్చి జీవితాలని ఏ విధంగా సర్వనాశనం చేస్తారనేది నాకు తెలిసి ఖచ్చితంగా బాగుంటుంది. మేమైతే ఎగర్లీ వెయిటింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఓకేనండి. సో మీకు మీ టీమ్ కి దాంతో పాటు మీ అందరికి కూడా అండి చాలా అభినందనలు. ఎందుకంటే ఇది చేయాలి అని అంటే ఎన్నో మీకు బెదిరింపు కాల్స్ వస్తాయి, థ్రెడ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అవన్నింటికి కూడా లెక్క చేయకుండా మీరు ముందుకు వెళ్ళారు కదా, దీనికి మా నుంచి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలనుకుంటే చివరికి ఏమైనా చెప్పొచ్చు. ఫైనల్ గా చెప్పొచ్చే ఏంటంటే, జీవితం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. ప్రతి ఒక్కరికి రోగాలు వస్తుంటాయి, దానికి సంబంధించిన హాస్పిటల్కి వెళ్తుండాలి. కానీ ప్రార్థనతో ప్రేరాలతో తగ్గుతాయని చెప్పేసి మాటలు మాత్రం నమ్మకండి. సో అమ్మ నేను భవ్యశ్రీ షార్ట్ ఫిల్మ్ చూసినాక ఈ పాయింట్ మీ అందరికీ అర్థమవుతుంది. వీలైనంత వరకు ఇది అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నాకు తెలిసి ఎవరు చేయలేరు, ఎవరు డేర్ చేయలేరు. చేసి ఇది ఎంత పెద్ద మాకెందుకు పాటలతో తలగనొప్పి అని చెప్పేసి అందరూ కామ్ అయిపోతారు. కానీ మేము అందరం రిస్క్ చేసి చేసామంటే కుటుంబ సమేతంగా అందరూ చూడండి, ఇటువంటి వాటి గురించి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మన మోక్ష ధర్మకి ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. నరేష్ గారు కావచ్చు, వాళ్ళ మిసెస్ సుధా గారు కావచ్చు, చాలా కష్టపడి చాలా ప్రాంతాలలో సోషల్ మీడియాకు చేరని ప్రాంతాలలోకి వెళ్ళి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇట్లా ఆర్థికంగా కావచ్చు, ఈ ఛానల్ వాళ్ళ సొంత మనీతోటి చాలా సమస్యలతోటి వెళ్తున్నారు. కాబట్టి ఇలా చేసే వాళ్ళను మన హిందూ సమాజం వదిలిపెట్టకండి. నాకేందో ఒక మాట చెప్పాలనిపిస్తుంది, ఎవరి ఫీల్ అయినా ఈ అఘోరి లాంటి వాళ్ళకైతే లక్షలు కోట్లు ఇచ్చి మీరు మోసపోతూ ఉంటారు ఏదో పూజ ఉందంటే.
కానీ నీతిగా నిజాయితీగా హిందూ ధర్మం కోసం నిలబడి కోసం పనిచేస్తున్నామంటే ఆర్థికంగా వేయడానికి 1కి 100 ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఆఫీస్ మెయింటైన్ చేసుకోవాలి, వీళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, కారు మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అందరు కూడా ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేయండి. అలాంటి వాళ్ళని నమ్మి మోసపోయేయడం కంటే మాలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఈ విధంగా నరేష్ వాళ్ళకు ఛానల్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.